ప్రకటన గ్రంథము 16వ అధ్యాయ ప్రారంభం. అప్పుడు ఒక పెద్ద స్వరము అతి పరిశుద్ధ స్థలంలో నుంచి, మీరు వెళ్ళి 7 పాత్రల్లో నిండి ఉన్న దేవుని ఆగ్రహాన్ని భూమి మీద కుమ్మరించండి అని ఆ 7 దూతలతో చెప్పడం నేను విన్నాను. అప్పుడు మొదటి దూత బయటకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించాడు. అప్పుడు ఆ క్రూర మృగానికి చెందిన ముద్ర వేసుకొని ఉన్న వారికి, వాడి ప్రతిమను పూజించే వారికి ఒంటిపై బాధాకరమైన వికారమైన కురుపులు పుట్టాయి. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరించాడు. సముద్రమంతా చచ్చిన మనిషి రక్తంలా మారిపోయింది. దాంతో సముద్రంలోని ప్రాణులన్నీ చచ్చాయి. మూడవ దూత తన పాత్రను నదుల్లోని నీటి ఊటల్లోనూ కుమ్మరించాడు. అప్పుడు ఆ నీళ్ళన్నీ రక్తమయ్యాయి. అప్పుడు నీటికి అధిపతిగా ఉన్న దూత, పూర్వముండి ప్రస్తుతమున్న దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధుల రక్తాన్ని, ప్రవక్తల రక్తాన్ని వారు ఒలికించారు. అందుకే నువ్వు వారికి తాగడానికి రక్తం ఇచ్చావు. ఈ విధమైన తీర్పు చెప్పావు గనక నువ్వు న్యాయవంతుడివి. దీనికి వారు అర్హులే అని చెప్పాడు. అప్పుడు బలిపీఠం, అవును ప్రభు, దేవా, సర్వశక్తిశాలి, నువ్వు చెప్పే తీర్పులు నిత్యమైనవి, న్యాయమైనవి అని జవాబు ఇవ్వగా విన్నాను. నాలుగవ దూత తన పాత్రను సూర్యుడిపై కుమ్మరించాడు. అప్పుడు మనుషులను తన వేడితో మాడిచివేయడానికి సూర్యుడికి అధికారం కలిగింది. మనుషులు తీవ్రమైన వేడికి మాడిపోయారు. అయితే ఈ కీడులపై అధికారం కలిగిన దేవుని పేరును దూషించారు గాని పశ్చాత్తాపడి ఆయనకు మహిమ కలిగించలేదు. ఐదవ దూత తన పాత్రను క్రూర మృగం సింహాసనం పైన కుమ్మరించాడు. అప్పుడు వాడి రాజ్యం అంతా చీకటి అలుముకుంది. మనుషులు ఈ యాతనలకి తట్టుకోలేక నాలుకలు కరుచుకున్నారు. అయితే తమకు కలిగిన వేదనలను బట్టి, కురుపులను బట్టి పరలోకంలో ఉన్న దేవుణ్ణి దూషించారు తప్ప తమ క్రియలు మాని పశ్చాత్తాపపడలేదు. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానదిపై కుమ్మరించాడు. దాంతో తూర్పు దిక్కునున్న రాజులకు మార్గం సిద్ధం చేయడానికి ఆ నది నీళ్లు ఎండిపోయాయి. అప్పుడు ఆ మహాసర్పం నోటి నుండి, క్రూరమృగం నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల్లాగా కనిపిస్తున్న 3 అపవిత్రాత్మలు బయటకు రావడం చూశాను. అవి ఆశ్చర్యకరమైన సూచనలు జరిగించే దయ్యాల ఆత్మలు. శక్తిశాలి అయిన దేవుని మహాదినాన జరగబోయే యుద్ధానికి లోకంలో ఉన్న రాజులందరినీ కూడగట్టడానికి వారి దగ్గరికి వెళ్తున్న ఆత్మలు అవి. వినండి, నేను దొంగలా వస్తున్నాను. 10 మందిలో సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా బయటకు వెళ్ళినప్పుడు తన నగ్నత్వం కనిపించకుండా జాగ్రత్తగా ఉండి దుస్తులు ధరించి ఉండేవాడు దీవెన పొందుతాడు. హీబ్రూ భాషలో హర్మొగిద్దోన్ అనే పేరున్న స్థలానికి ఆ రాజులందరినీ పోగు చేశారు. ఏడవ దూత తన పాత్రను గాలిలో కుమ్మరించాడు. అప్పుడు అది పరిశుద్ధ స్థలం నుండి, సింహాసనం నుండి, ఇక అయిపోయింది అని ఒక పెద్ద శబ్దం వినిపించింది. అప్పుడు వివిధ శబ్దాలు, మెరుపులు, భారీ ఉరుములు కలిగాయి. భయంకరమైన భూకంపం వచ్చింది. మనుషుల సృష్టి జరిగిన దగ్గర నుండి అలాంటి భూకంపం కలగలేదు. అంత భూకంపం అది. ప్రసిద్ధమైన ఆ మహానగరం 3 భాగాలుగా చీలిపోయింది. దేశాల్లోని నగరాలన్నీ నాశనమైపోయాయి. అప్పుడు దేవుడు మహాబబులోను నగరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన తీవ్ర ఆగ్రహం అనే మద్యంతో నిండిన పాత్రను ఆ నగరానికిచ్చాడు. ప్రతి ద్వీపము అదృశ్యమైపోయింది. ప్రతి పర్వతము కనిపించకుండా పోయింది. ఆకాశం నుండి మనుషుల మీద సుమారు 45 కిలోల బరువున్న భీకరమైన వడగాళ్ళు పడ్డాయి. ఆ వడగళ్ళ దెబ్బ భయంకరంగా ఉంది కాబట్టి మనుషులు దేవుణ్ణి దూషించారు. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము. 7 పాత్రలు చేతపట్టుకున్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో, అనేక జలాలపై కూర్చున్న మహావేశ్యకు శిక్ష విధించడాన్ని నీకు చూపిస్తాను రా. భూమిపై రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. భూమిపై నివసించేవారు ఆమె లైంగిక విశృంఖలత అనే మద్యాన్ని తాగి మత్తులో మునిగారు అన్నాడు. అప్పుడు నేను ఆత్మస్వాధీనంలోకి వెళ్ళాను. ఆ దూత నన్ను ఒక అరణ్యంలోకి తీసుకువెళ్ళాడు.
అక్కడ నేను ఒక స్త్రీని చూశాను. ఆమె ఒక ఎర్రని మృగం మీద కూర్చొని ఉంది. ఆ మృగానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి. దాని ఒళ్ళంతా దేవదూషణ పేర్లు రాసి ఉన్నాయి. ఆ స్త్రీ ఊదా రంగు, ఎర్ర రంగు వస్త్రాలు కట్టుకుని ఉంది. బంగారంతో, రత్నాలతో, ముత్యాలతో అలంకరించుకుంది. ఆమె చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. ఆ పాత్రలో తాను చేస్తున్న అతి జుగుప్సాకరమైన పనులు, లైంగిక అవినీతికి సంబంధించిన అపవిత్ర కార్యాలు ఉన్నాయి. ఆమె నుదుట మీద ఆమె పేరు ఇలా రాసి ఉంది. దానికో రహస్యం అర్థం ఉంది. ఇది మహాబబులోను, భూమి మీద ఉన్న వేశ్యలందరికీ ఏహ్యమైన వాటికి ఇది తల్లి. ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తాన్ని, యేసు హతసాక్షుల రక్తాన్ని తాగి మత్తెక్కి ఉండడం చూశాను. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, నువ్వెందుకు ఆశ్చర్యపడ్డావు? ఈమెకు సంబంధించిన రహస్యాన్ని, 7 తలలు 10 కొమ్ములు ఉండి ఈ స్త్రీని మోస్తున్న క్రూర మృగానికి సంబంధించిన రహస్యాన్ని నీకు తెలుపుతాను. నువ్వు చూసిన ఈ మృగం పూర్వం ఉంది కానీ ఇప్పుడు లేదు. కానీ అది లోతైన అగాధంలో నుండి పైకి రావడానికి సిద్ధంగా ఉంది. తరువాత అది నాశనానికి పోతుంది. ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేని ముందు రాబోయే మృగాన్ని చూసి భూమి మీద నివసించేవారు, అంటే సృష్టి ప్రారంభం నుండి దేవుని జీవ గ్రంథంలో తమ పేర్లు లేని వారు ఆశ్చర్యపోతారు. దానికి జ్ఞానం కలిగిన మనసు అవసరం. ఆ మృగానికున్న 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, ఇంకా వారు 7 రాజులు. వారిలో 5 నాశనమయ్యారు. ప్రస్తుతం ఒక్కడున్నాడు. చివరివాడు ఇంకా రాలేదు. వాడు వచ్చినప్పుడు కొంతకాలం ఉండాలి. ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేనిది అయిన ఈ క్రూర మృగం ఆ 7 ఒకడు. కానీ 8వ రాజు కూడా వాడే. నాశనానికి పోయేది వాడే. నీకు కనిపించిన ఈ 10 కొమ్ముళ్ళు 10 మంది రాజులు. వారికి ఇంతకు ముందు రాజ్యం లేదు. కానీ క్రూరమృగం ఏలేటప్పుడు వారు 1 గంట సేపు రాజుల్లా అధికారం చెలాయిస్తారు. వీరికి ఒకే ఉద్దేశం ఉంటుంది. వీళ్ళు తమ శక్తిని, అధికారాన్ని మృగానికి అంకితం చేస్తారు. వీళ్ళు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు, కానీ ఆయన వారిని ఓడిస్తాడు. ఎందుకంటే గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయనతో ఉన్నవారు, పిలుపునందుకున్నవారు, ఎన్నిక అయినవారు, నమ్మకమైన వారు. ఆ దూత ఇంకా నాతో ఇలా చెప్పాడు, ఆ వేశ్య కూర్చున్న చోట నువ్వు చూసిన జలాలు ప్రజలను, జనసమూహాలను, జాతులను, వివిధ భాషలు మాట్లాడే వారిని సూచిస్తాయి. నువ్వు చూసిన 10 కొమ్ములు వారు, ఆ మృగము, ఆ వేశ్యను ద్వేషిస్తారు. ఆమె బట్టలుడదీసి దిక్కుమాలిన దానిగా చేస్తారు. ఆమె మాంసాన్ని తింటారు. మంటల్లో ఆమెను కూల్చివేస్తారు. దేవుని మాటలు నెరవేరే వరకు వారు తమ హృదయాల్లో ఏకీభవించి తమ రాజ్యాన్ని ఆ మృగానికి అప్పగించడం ద్వారా తన సంకల్పం కొనసాగించేలా దేవుడు వారికి ఆ మనసు పుట్టించాడు. ఇక నువ్వు చూసిన ఆ స్త్రీ భూమిపై రాజులను పరిపాలిస్తున్న మహానగరమే. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం. ఆ తర్వాత పరలోకం నుండి మరో దూత దిగి రావడం చూశాను. అతనికి గొప్ప అధికారం ఉంది. అతనికున్న యశస్సు చేత భూమి అంతా ప్రకాశించింది. అప్పుడు గొప్ప స్వరంతో బిగ్గరగా ఇలా అన్నాడు, బబులోను నాశనమైంది, బబులోను నాశనమైంది. అది దయ్యాలకు నివాసమైంది, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టు అయింది. అపవిత్రాత్మ, అసహ్యము అయిన ప్రతి పక్షికి గూడు అయింది. ఎందుకంటే దేవుని కోపాన్ని తెచ్చే దాన్ని, లైంగిక విశృంఖలత మద్యాన్ని జనమంతా తాగి మత్తెక్కి పడిపోయారు. భూమి మీద రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. లోకంలో వ్యాపారులు ఆమె అధిక సుఖభోగాలు ప్రభావం వల్ల సంపన్నులయ్యారు. తరువాత మరో స్వరం పరలోకం నుండి వినిపించింది. ఆ స్వరం ఇలా చెప్పింది, నా ప్రజలారా, మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా ఆమెకు సంభవించబోయే కీడుల్లో ఏదీ మీకు సంభవించకుండా ఆమెను విడిచి వచ్చేయండి.
ఆమె పాపాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దేవుడు ఆమె నేరాలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె చెల్లించిన ప్రకారం ఆమెకు చెల్లించండి. ఆమె చేసిన దానికి ఆమెకు రెట్టింపు చేయండి. ఆమె కలిపిన పాత్రలోనే ఆమె కోసం రెండింతలు కలపండి. ఆమె తనను తాను హెచ్చించుకుంది, విలాస భోగాల్లో జీవించింది. అంతే మొత్తంలో ఆమెకు హింసను, వేదనను కలగచేయండి. ఎందుకంటే ఆమె తన మనసులో, నేను రాణిగా కూర్చుండేదాన్ని, విధవను కాను, సంతాపం చూడను అనుకుంది. కాబట్టి ఆమెకి కీడులన్నీ ఒక్కరోజే కలుగుతాయి. మరణము, దుఃఖము, కరువు వస్తాయి. దేవుడు ప్రభువు మహాశక్తిశాలి. ఆమెకు తీర్పు చెప్పేది ఆయనే. ఆమె అగ్నికి ఆహుతి అయిపోతుంది. ఆమెతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకుని సుఖభోగాలు అనుభవించిన భూరాజులు అందరూ ఆమెకు కలుగుతున్న వేదన చూసి భయంతో దూరంగా నిలబడతారు. ఆమె తగలబడిపోతుంటే వచ్చే పొగను చూస్తూ రోదిస్తారు. అయ్యో అయ్యో, బబులోను మహానగరమా, శక్తివంతమైన నగరమా, ఒక్క గంటలోనే నీ మీదకి శిక్ష వచ్చి పడిందా అంటూ ఏడుస్తారు. లోకంలోని వ్యాపారులు కూడా ఆ నగరాన్ని చూసి విలపిస్తారు. ఎందుకంటే ఇక మీదట తమ వస్తువులు కొనేవారు ఎవరూ ఉండరు. వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, సన్నని నేత బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, ఎర్రని బట్టలు, ఇంకా పరిమళాన్నిచ్చే విలువగల ప్రతి రకమైన కలప, దంతం, ఎంతో విలువైన చెక్క, ఇత్తడి, ఇనుము, పాలరాళ్ళు మొదలైన వాటితో చేసిన ఎన్నో రకాల వస్తువులు, దాల్చిన చెక్క, సుగంధ ద్రవ్యాలు, ధూపం కోసం వాడే వస్తువులు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలైనవి, ఇంకా గుర్రాలు, రథాలు, బానిసలు, మనుషుల ప్రాణాలు. నీ మనసు ఆశించిన ఫలం నిన్ను విడిచిపోయింది. నీ విలాసం, వైభోగం మాయమైపోయాయి. ఇవి ఇక కనపడవు అని చెబుతూ ఏడుస్తారు. ఆ నగరంలో ఈ వస్తువులతో వ్యాపారం చేసి సంపన్నులైన వ్యాపారులు ఆమె వేదన చూసి భయంతో దూరంగా నిలిచి ఏడుస్తూ గట్టిగా రోదిస్తారు. సన్నని నేత బట్టలు, ఊదారంగు, ఎర్రని బట్టలు కట్టుకొని బంగారంతో, రత్నాలతో, వెలగల నగలతో, ముత్యాలతో అలంకరించుకున్న మహానగరమా, అయ్యో అయ్యో, ఇంత ఐశ్వర్యము ఒక్క గంటలోనే మాయమైపోయింది అంటారు. ప్రతి నౌకాధిపతి, సముద్ర యాత్రికులు, ఓడా నావికులు, ఇలా సముద్రం మీద ఆధారపడి బతికే వారంతా దూరంగా నిలబడి నగరం పోతుంటే రాజుకున్న పొగను చూసి, ఈ మహానగరానికి సమానమైనదేది అంటూ కేకలు పెడతారు. తమ తలల మీద దుమ్ము చల్లుకొని ఏడుస్తూ రోదిస్తూ, అయ్యో అయ్యో, ఆ మహానగరం సొంత నౌకలు ఉన్నవారంతా ఈ నగరంలోని సంపద వల్ల ధనవంతులయ్యారు. అలాంటిది ఒక్క గంటలోనే ఇలా నాశనమైపోయింది అంటారు. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, ఆమెను గూర్చి సంతోషించండి. ఎందుకంటే అది మిమ్మల్ని శిక్షించిన దానికి ప్రతిగా దేవుడు ఆమెను శిక్షించాడు. ఆ తర్వాత బలవంతుడైన ఒక దూత పెద్ద తిరగలి రాయి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలా అన్నాడు, అలాగే మహానగరమైన బబులోను కూడా హింసల పాలై కూలిపోతుంది. ఇక అది ఎన్నటికీ కనిపించదు. కాబట్టి తీగ వాయిద్యాల శబ్దాలు, గాయకుల పాటలు, పిల్లన గ్రోవి, బూరలు ఊదేవారి శబ్దాలు ఇక ఎన్నటికీ నీ దగ్గర వినిపించవు. ఎలాంటి శిల్పమైన చెక్కే శిల్పి ఎవరూ నీ దగ్గర ఇక కనపడడు. తిరగలి శబ్దం ఇక ఎప్పటికీ నీ దగ్గర వినపడదు. దీపం వెలుతురు నీలో ఇక కనిపించదు. పెళ్ళి కొడుకు స్వరం, పెళ్ళి కూతురు స్వరం ఇక ఎన్నటికీ నీలో వినపడవు. ఎందుకంటే నీ వర్తకులు ప్రపంచంలో గొప్పవారుగా ఉండేవారు. దేశాలన్నీ నీ మాయలో పడి మోసపోయాయి. ప్రవక్తల రక్తం, హతసాక్షుల రక్తం, ఇంకా భూమిపై వధ అయిన వారి రక్తం ఆమెలో కనిపిస్తూ ఉంది.